నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నీరు ఉన్నప్పుడే నిల్వ చేసుకోవాలి, కలకలలాడుతున్నప్పుడే జలాశయాల్ని కాపాడుకోవాలి. కానీ అభివృద్ధి పేరిట సాగుతున్న విధ్వంసం ధాటికి చెరువులు కనుమరుగవుతున్నాయి. ప్రాధాన్యత పట్టని పాలకులు, పౌరుల నిర్లక్ష్యంతో తటాకాలు తల్లడిల్లుతున్నాయి. ఉనికిని కోల్పోయి ఉసూరుమంటున్న చెరువులు ఊరూరా దర్శనమిస్తూనే ఉన్నాయి. కేవలం 5 ఏళ్లలోనే నామరూపాలు లేకుండా పోయిన ఓ చెరువు భాగ్యనగరంలో అభివృద్ధి ఆంతర్యానికి అద్దం పడుతోంది. అందులోని పరమార్థాన్ని ప్రశ్నిస్తోంది. సాగు, తాగునీటి వనరుగా ఉపయోగపడిన అద్భుతమైన నల్లగండ్ల చెరువు దీనస్థితికి చేరుకుంది. తల్లిలాంటి తటాకం తల్లడిల్లుతుంటే ఓదార్చేందుకు ఆలోచనాపరులు ఉద్యమాన్ని సాగిస్తున్నారు. ప్రభుత్వంలో కదలిక తీసుకురావడమే లక్ష్యంగా పోరాట స్ఫూర్తితో కదులుతున్నారు. మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నల్లగండ్ల ఓ చెరువు దీన గాథ. విశాలమైన మైదానంలా కనిపిస్తున్న ఈ స్థలం ఒకప్పుడు చక్కని మంచినీటి చెరువు. ఇప్పుడిలా తన ఆనవాళ్లు, అస్తిత్వం, ఉనికిని కోల్పోయి కళావిహీనంగా మారింది. ఈ పెనుమార్పునకు కేవలం మానవ తప్పిదమే కారణం. 5 ఏళ్ల క్రితం ఈ చెరువు నిండా నీటితో కలకలలాడేది. నిండు కుండను తలపించే చెరువు కింద 100 ఎకరాల సాగు ఉండేది. నల్లగండ్ల చెరువు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ చెరువును చూసేందుకు ఉదయం, సాయంత్రం పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకునేవారు. ఫుల్ ట్యాంక్ లెవర్ నీటితో ఉండే ఈ తటాకంలో బోటింగ్ కూడా నిర్వహించేవారు. వివిధ జాతులకు చెందిన వలస పక్షులు ఇక్కడ సందడి చేసేవి. మనిషి అభివృద్ధికి కారణమైన జలాశయాలు ఇప్పుడు ఆ అభివృద్ధి చెందిన మనిషి కారణంగా మనుగడనే కోల్పోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎంతోమందికి ఆధారాన్నిచ్చి ఈ పర్యావరణ పరంగా ఎంతో మేలు చేసినటువంటి జలాశయాలు నేడు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. అలాంటి కోవకే చెందుతుంది హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి నల్లగండ్ల చెరువు. కేవలం 2 ఏళ్ల క్రితం కూడా నిండు నీళ్లతో మొత్తంగా ఎంతోమందికి ఆహ్లాదాన్ని పంచి పర్యావరణ పరంగా ఎంతో మేలు చేకూర్చినటువంటి ఈ జలాశయం నేడు ఒక దీన స్థితికి చేరుకుంది. నగరం నలుచెరుగులా విస్తరిస్తోన్న పరిస్థితుల్లోనూ నల్లగండ్ల చెరువు వైభవం 2011 వరకు బాగానే కొనసాగింది. తర్వాత నగరం మరింత విస్తరించింది. స్థిరాస్తి వ్యాపారం పెరిగిపోయింది. చెరువు చుట్టూ ఎగువ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆకాశహర్మ్యాలు అవతరించాయి. అప్పటి నుంచే చెరువుకి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మేము వచ్చినప్పుడు 2011లో మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. అప్పుడు షిఫ్ట్ అయినప్పుడు లేక్ చాలా బాగుండేది. మీరు వెనకాల చూస్తున్నారు కదా, నల్లగండ్ల లేక్ ఉంది. అది చాలా బాగుండేది. అక్కడంతా బోటింగ్ అది అయ్యేది. చాలా రకరకాల బర్డ్స్ ఉండేవి, ఎన్నో వేల బర్డ్స్. అవి పొద్దున్నే లేవంగానే చాలా బాగా కనిపించడం. ఇక్కడ ఎంత చల్లగా ఉండేదో సమ్మర్లో ఉన్నప్పుడు. అయితే అది గ్రాడ్యువల్గా 2011 నుంచి ఇప్పటిదాకా డ్రై అయితే వచ్చిందండి, మొత్తం ఎండిపోతూ. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మొత్తానికే ఎండిపోయింది. అండ్ ఇక్కడంతా కన్స్ట్రక్షన్ డెబ్రీస్ అవన్నీ వేసేవాళ్ళు. మొత్తం చెత్త చెదారం, ఇంకా ప్లాస్టిక్. ఎండిపోయింది కదా లేక్ అనేది దాంట్లో అన్నీ పడేయడం మొదలుపెట్టారు. అది చూడడానికి చాలా బాధాకరంగా అనిపించేది. 2 years back this lake was filled with water. That is all I know. And thereafter suddenly it started drying and there were no birds, and gradually it dried completely. And it becomes so tempting, when a piece of land, such a big piece of land, about 90 acres, when it is lying there, when it is lying empty, people use it as a dump yard. And we don't want it to be converted into dump yard. భవన నిర్మాణాలు, ఆ వ్యర్థాల పారబోతుతో ఫీడర్ ఛానళ్లు మూసుకుపోయి 5 ఏళ్లుగా క్రమంగా చెరువు ప్రాభవం కోల్పోయింది. నీటిపారుదల, జీహెచ్ఎంసీ అధికారుల పరిరక్షణ కరవై చెరువు మైదానమైపోయింది. తర్వాత మరింత మంది కొత్త భవన సముదాయాల నిర్మాణదారులు శిథిలాలు, స్థానికంగా ఉండే చెత్తాచెదారం అక్కడ పడేయడం ప్రారంభించారు. ఫలితంగా మైదానం నుంచి డంపింగ్ యార్డు దశకు చేరుకుంది నల్లగండ్ల చెరువు. అభివృద్ధి పేరిట మనిషి చేస్తున్న ఈ ఘనకార్యాలను చెరువు మౌనంగా చూస్తూ ఉండిపోయింది. అప్పుడే కళ్ల ముందు ఈ స్థితికి చేరుకున్న చెరువు దీనావస్థ కొందరిని కదిలించింది. భూగర్భ జలమట్టం పెంచేందుకు
పర్యావరణ సమతుల్యానికి, మనిషి మనుగడకు నీరే ఆధారం, జలాశయమే జీవం అని నమ్మిన కొందరు ఒక్కతాటిపైకొచ్చారు. ఆలోచనా పరులందరూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గొడుగు కింద ఓ ఉద్యమం లేవదీశారు. We saw that in front of our eyes, this lake dried up over the past few years. So we wanted to do something to get back the lake. So that's how we started. So what we found out from our initial interaction was we wanted to do some awareness activities and bring it to the level of the authorities so that this gets noticed. So we started doing awareness activities. We filed an online petition and we were surprised that almost 2,000 people had signed the petition. It was really, really encouraging for us, and that's when we got to know that yes, people are aware and they want to help, but only thing is they don't know what to do. అలా సేవ్ నల్లగండ్ల పేరిట ఉద్యమం చేపట్టిన ఈ బృందం ప్రజల్లో అవగాహన పెంచారు. తమ ప్రాంతంలోని చెరువు ఎండిపోయేందుకు కారణాలు విశ్లేషించారు, పరిష్కార మార్గాలు సూచించారు, ఆ దిశగా చేయాల్సిన పోరాటాన్ని వివరించారు. నిరంతరం సమయంతో పోటీపడి ప్రయాణించే ఉద్యోగాల్లో కొనసాగుతూనే మూలాలను మర్చిపోకుండా చెరువు కోసం పోరు సాగిస్తున్నారు. ఆహ్లాదాన్ని పంచిన తటాకాన్ని మళ్లీ తమ ముందు ప్రత్యక్షమయ్యేలా కృషి చేస్తున్నారు. We want this lake to be revived and sustained for decades to come. So we want this all the channels. First thing is the lake should be cleaned. Its nearby area should be fenced up so that animals doesn't go and die in the lake and doesn't destroy and disturb the lake bed. So we want first this lake to be cleaned up, and after that we want all channels to be opened, and after that we want tree park around this beautiful tree park to come up so that it is going forward, it is sustained. ఈ లక్ష్యం కోసమే ఇప్పుడు నల్లగండ్ల పరిసరవాసులంతా మా ప్రాంతం మా చెరువు నినాదంతో ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియాతో పాటు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కదలిక తీసుకొస్తున్నారు. 500 మందితో స్వచ్ఛ నల్లగండ్ల పేరిట చెరువులోని చెత్తను, శిథిలాలను, మృత కళేబరాలను తొలగించే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నారు. 500 మెంబర్స్ దాకా వచ్చి మొత్తం ఆ రోజు చిన్న పిల్లల్ని స్ట్రాలర్స్లో కూడా తెచ్చారండి. తెచ్చి ఇక్కడ 1 అవర్ మొత్తం క్లీన్ చేసి 600 బ్యాగ్స్ ఆఫ్ చెత్తని కలెక్ట్ చేసాము. ఇంకా కొంచెము ఛానల్స్ అవి ఓపెన్ చేసి డిసిల్ట్రేషన్ అది మిషన్ కాకతీయ దాని కింద చేస్తే చాలా మంచి లేక్ అండి, పెద్ద వాటర్ బాడీ, చాలా పెద్ద లేక్. దీన్ని సేవ్ చేయగలిగితే ఈ ఏరియాస్ వాళ్ళకి వెరీ బెనిఫిషియల్. వేరే గవర్నమెంట్ నీళ్ళ మీద మేము డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ వాటరే మాకు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటుంది. ఇక్కడ వేలల్లో ఉన్నాము జనాలు. అందరూ కలిసి చెరువుకు సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ నుంచి సేకరించారు. అధికారులు స్పందించే వరకు లేఖాస్త్రాలు సంధించారు. అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుకున్నప్పటికీ ఓర్పు కోల్పోలేదు. 90 ఎకరాల విశాలమైన చెరువుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తూ ఆ పరిధి కబ్జాదారుల చేతిలోకి వెళ్లకుండా కాపలాదారుల్లా వ్యవహరిస్తున్నారు. In 2014, I started writing to the government because the lake was getting very dry. First wrote to HMDA, GHMC, many officers of the government, just trying to understand that who is the entity which is responsible for this lake. So I got no response. When I got no response, then I started a series of RTI applications. Till now around 6 RTI applications I have written to the government, trying to understand that what's the lake, what is the lake holding capacity, what are the boundaries of the lake, who is supposed to take care of the lake, which government entity is supposed to maintain it. And then I pleaded to the government saying that please maintain it under Mission Kakatiya or Haritaharam. Can you do something about the lake? So then the government said that okay, they allocated 228 lakhs for the lake development and a tree park, and a foundation stone was put right there. ఇప్పుడు ఈ నల్లగండ్ల చెరువే కాదండి, ఓవరాల్గా ఇది ఒక మా గవర్నమెంట్ కాన్సెప్ట్. మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు కానివ్వండి, మా కమిషనర్ గారు కానివ్వండి, ట్యాంక్స్లో ఎక్కడైనా సరే ఆల్ ట్యాంక్స్ బ్యూటిఫికేషన్ చేసేసి దాంట్లో వాటర్ సోర్స్ పెట్టేసి ప్యూర్ వాటర్ ఉండేలాగా చూడాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ సేలింగపల్లి సర్కిల్ 11కి సంబంధించి మాకు నల్లగండ్ల చెరువు ఒకటి, అదేవిధంగా గోపి చెరువు అనే 2 చెరువులకు మనకు ఆల్రెడీ బ్యూటిఫికేషన్ అమౌంట్స్ కూడా శాంక్షన్ అయినాయి. అంతకుముందు విషయాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు శ్రీ రవిశంకర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. చెరువును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన స్పందనతో మంత్రి కేటీఆర్ కూడా ప్రతిస్పందించారు. చెరువుకు సంబంధించిన అన్ని బాధ్యతలు తీసుకుంటామని చెప్పారు.
ఈ బృందం ఉద్యమ స్ఫూర్తిని గుర్తించిన జీహెచ్ఎంసీ చెరువు సుందరీకరణపై దృష్టి సారించింది. ఫలితంగానే సుందరీకరణ ప్రాజెక్టుకు మంత్రి మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ విషయం అక్కడితోనే అయిపోలేదు. ఇప్పటి వరకు కమ్మేసిన నిర్లక్ష్యం వల్ల చెరువుకు ఎగువ ప్రాంతంలోని ఫీడర్ ఛానళ్లు మూసుకుపోయి సుందరీకరణ పనులు ముందుకు సాగడం లేదు. So, however, it's been 6 months, nothing has happened. Then Art of Living volunteers also came forward and they also wanted to work on the lake, and that's when we got together and then organized a series of cleanliness drives and other activities. But the question is that when we raised the issue with the government since 2014 and the lake was not dry, why did not they proactively work on it? They should be proactive and they should do that work before the crisis happens. Why did they wait for the crisis to happen? It was not needed. ఏదేమైనా ఒక్కటి మాత్రం స్పష్టం. చిత్తశుద్ధి ఉంటే మాయమైపోతున్న చెరువులకు తిరిగి ప్రాణం పోయడం పెద్ద కష్టమేం కాదనేది నల్లగండ్ల చెరువు ఉదంతం చెబుతున్న నిజం. ఈ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లి భవిష్యత్ తరాలకు ఆ ఫలాలు అందించడానికైనా ఇకపై ప్రభుత్వ వ్యవస్థలు వేగంగా ప్రణాళికాబద్ధంగా స్పందించాలనేది వీరి కోరిక. వర్షపు నీరు, వరద నీరు వచ్చే ఛానళ్ల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు చేపడితే నల్లగండ్ల చెరువు మరో మినీ ట్యాంక్ బండ్ల ఆహ్లాదం పంచుతుందని, పర్యావరణానికి మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు. I have lived in Gujarat for some time, and what I have observed is the model they have adopted. They have kind of taken up a lake, developed the surrounding areas, created a children park, created trains, toy trains, and in the process they are charging some money. With that money they are sustaining lake very well. So this can be done here as well. It will solve two purposes. It will give a sustainable development. We can't deny development, but it should be sustainable ecosystem development. And second thing is we will have more trees, more water, which will help us in long-term sustainable development across the area. తెలుగు రాష్ట్రాల్లో మరిందరికో ఆదర్శంగా నిలుస్తోన్న ఈ బృందం అంతిమంగా చెబుతున్నది ఒక్కటే: చెరువు పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత లక్ష్యంగా ఉద్యమం విజయ తీరాలకు చేరే వరకు విశ్రమించబోమని. అది చైతన్యం అందరిలో అన్ని చోట్ల రావాలని కోరుకుందాం. ఎంతో ఆహ్లాదాన్ని పంచి పర్యావరణ పరంగా ఎంతో మేలు చేకూర్చిన చెరువు కళ్ళ ముందు దినస్థితికి చేరుకుంటే చూస్తూ ఉండలేనటువంటి స్థానికులు, కొంతమంది ఆలోచన పరులు, స్వచ్ఛంద సేవా సంస్థలు వీటిలో భాగస్వామ్యమై చెరువును పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళ చర్యలకు ప్రభుత్వ సహకారం కూడా తోడైతే ఈ చెరువును మళ్ళీ పూర్వ స్థితికి చేర్చే అవకాశం ఉంటుందని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా ఈ చెరువును చేర్చి చెరువుకు ఒక కళ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో సత్యనారాయణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ప్రార్థించే